మన జీవితం గడియారంతో ఎంతగానో ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. మన పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా అంతా ఈ గడియారం మీదే ఆధారపడి ఉంటుంది. పని చేసే వేళలు, ఇంట్లో గడిపే వేళలు అని మనం సమయాన్ని వివిధ రకాల పనులకి కేటాయించుకుంటాం. అలాగే మన శరీరంలో కూడా ఒక గడియారం ఉంటుందని మీకు తెలుసా? ఒక్కసారి గమనించుకోండి. రాత్రి అవుతుందనగా నిద్ర వచ్చేస్తుంది. తెల్లవారుజామున మెలకువ వచ్చేస్తుంది. ఒంటిగంట అవుతుండగా ఆకలి వేస్తుంది. ఇలా గమనించుకుంటే మన శరీరంలో కూడా రకరకాల చర్యలు జరగడానికి నిర్దిష్టమైన సమయం అంటూ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఒక పద్ధతిలో జరగడానికి కారణం మన శరీరంలో ఉండే జీవగడియారం. నిజ జీవితంలో మనిషి గడియారాన్ని చేతికి ధరిస్తాడు. మరి మన శరీరంలో గడియారం ఎక్కడుంటుందో మీకు తెలుసా? మానవ శరీరంలోని మెదడులో హైపోథలామస్ అనే భాగంలో కొన్ని న్యూరాన్ల సమూహమైన సుప్రాకిస్మాటిక్ న్యూక్లియస్ అనే భాగమే మన జీవ గడియారం. దీన్నే ఆంగ్లంలో బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్ అని అంటారు. రిథమ్ అంటే లయ. మన శరీరంలో జరిగే రకరకాల చర్యలన్నీ ఒక లయబద్ధంగా జరిగేలా చూసేదే ఈ సర్కేడియన్ రిథమ్. ప్రకృతి సహజ సిద్ధంగా మనిషి శరీరంలో అమర్చిన ఒక స్వయంచలిత గడియారమే ఈ జీవ గడియారం. ఈ జీవ గడియారం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఇది ముఖ్యంగా ఆధారపడేది వెలుతురు మీద. రాత్రుళ్ళు వెలుతురు తక్కువగా ఉంటుంది. పగటి వేళల్లో సూర్యుడి ప్రతాపం వలన వెలుతురు ఎక్కువగా ఉంటుంది. కంటి పాప మీద పడే ఈ వెలుతురు మన జీవ గడియారానికి రాత్రి, పగలు అనే ఒక తేడా తెలిసేలా చేస్తాయి. ఈ తేడా ఆధారంగా మన శరీరంలోని వివిధ రకాల భాగాలు వాటి వాటి పనులని కేటాయించుకుంటాయి. ఉదాహరణకి రాత్రుళ్ళు వెలుతురు తక్కువగా ఉంటుంది కాబట్టి జీవ గడియారం దాన్ని రాత్రి అని గుర్తించి మనిషి నిద్రకి ఉపక్రమించడానికి సహాయపడే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే తెల్లవారుజామున అంటే 5 నుంచి 7 గంటల వరకు పెద్ద పేగు చురుకుగా పనిచేస్తుంది. ఈ సమయంలో కనుక మనిషి తగినంత నీరు తాగితే మలినాలన్నీ మలమూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోయి శరీరం శుభ్రంగా ఉంటుంది. 7 నుంచి 1 గంట వరకు జీర్ణాశయం, స్ప్లీన్ మరియు గుండె పనితీరు చాలా చురుకుగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవయవం చురుకుగా పనిచేసేలా చేస్తుంది జీవగడియారం. ఇలా ఒక క్రమ పద్ధతిలో జీవగడియారం పనిచేస్తేనే శరీరంలో ఉండే అన్ని అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. లేదంటే రకరకాల అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి తన జీవగడియారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు. పగలు, రాత్రి అనే తేడా తెలియకుండా నిత్యం వెలిగే విద్యుత్ దీపాల కాంతిలో గడపడం ఈ జీవగడియారం లయ తప్పడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇవే కాకుండా పొద్దుపోయే వరకు టీవీ లేదా సెల్ ఫోన్ చూడడం కూడా మరొక ప్రధానమైన కారణం. టీవీ లేదా సెల్ ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైటింగ్ కంటి యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోయి అది నిద్రలేమికి దారితీస్తుంది. ఎప్పుడైతే నిద్రలేమి సమస్య మనిషి దరిచేరుతుందో ఆ క్షణం నుంచి అవయవాలన్నీ లయతప్పి తీవ్ర అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. ఇవే కాకుండా నైట్ షిఫ్ట్లలో పనిచేసే వాళ్ళకి కూడా ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ మీ జీవ గడియారం లయ తప్పింది, అప్పుడు ఏం చేయాలి అనేది చాలామందికి ఉండే ఒక ప్రశ్న. కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మళ్ళీ మనం మన జీవ గడియారం పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేసుకోవచ్చు. అవేంటంటే, రాత్రి భోజనం తర్వాత మీ గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైతే వెలుతురు తక్కువగా ఉంటుందో మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి నిద్రలేమి లేకుండా చేస్తుంది. నిద్రకి ఉపక్రమించే 2 గంటల ముందు సెల్ ఫోన్ లేదా టీవీ చూడటం ఆపేయండి. కాలక్షేపానికి పుస్తకం చదివితే ఇంకా మంచిది. సమతుల ఆహారం, శరీరానికి తగినంత వ్యాయామం, తగు మోతాదులో మంచినీరు తీసుకోవడం వల్ల కూడా జీవ గడియారాన్ని ఒక గాడిలో పెట్టొచ్చు. మానసిక ఒత్తిడి దరిచేరకుండా ధ్యానం, ప్రాణాయామం, పాజిటివ్ దృక్పథంలో ఉండడం కూడా జీవ గడియారం లయ తప్పకుండా చేస్తాయి. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్లలో కనుక పనిచేస్తే ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి మేల్కొనడం లాంటి పద్ధతులను అవలంబిస్తే చాలా వరకు ఈ జీవ గడియారాన్ని లయ తప్పకుండా చూసుకోవచ్చు. ప్రకృతికి దగ్గరగా బతుకుతూ సూర్యుడితో పాటు మేల్కొని సూర్యుడితో పాటు నిద్రిస్తే ఈ జీవ గడియారం మీ ఆయుష్షు వృద్ధి చెందేలా చేసి ఆరోగ్యకరమైన క్షణాలని పెంపొందిస్తుంది. లేదంటే వినాశం తప్పదు. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోవడం మాత్రమే జీవ గడియారాన్ని సరిచేసుకునే విధానం. ఎందుకంటే ఆరోగ్యకరమైన అలవాట్లే ఈ గడియారానికి బ్యాటరీ కాబట్టి.